సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం. మార్కెట్లోని తక్కువ ధర ఇప్పుడు ECIL క్రాస్ రోడ్ పక్కనే 2 మరియు 3 బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255. మరి గుమ్మడికాయ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఇంటి ముందు పెట్టుకోవడానికి దిష్టికి సంబంధించింది అనుకుంటాం. మరి దీంతో ఇవాళ మనకి దానికి సంబంధించి మన హెల్త్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో వెజిటేబుల్ థెరపిస్ట్ ఆధ్యాత్మికవేత్త విక్రమాదిత్య గారు ఉన్నారు. గురుజీతో మాట్లాడదాం. నమస్తే గురుజీ. సూర్యోస్మిమ. గురుజీ, నాకే వింతగా ఉంది. నాకు అసలు గుమ్మడికాయ అనగానే ఇంటి ముందు పెడతారు దిష్టికి, అది మాత్రమే తెలుసు. మీరు చెప్పాలి గురుజీ ఇంకా నాకు. అదే బూడిద గుమ్మడికాయ అనేది కేవలం ఇప్పుడు దిష్టికే మిగిలింది ఇది. కానీ దీంట్లో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి మీ జనరేషన్ అంటే మా జనరేషన్కి దాని గురించి పెద్దగా తెలియకపోయినా, మీరు బూడిద గుమ్మడికాయ అనగానే గుమ్మానే చూస్తున్నాం. మేము బూడిద గుమ్మడికాయ అనగానే మా వయసు నాకు తెలిసినంత వరకు అది వడియాలకి బాగా ప్రసిద్ధి. వడియాలు పడతారు, బూడిద గుమ్మడికాయ వడియాలు అని చెప్పేసి మనకి ఆంధ్ర సైడ్ బాగా విరివిగా ఉంటాయి. అంటే ఎలా వచ్చింది అంటే, ఇది అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది కాబట్టి ప్రతి ఇంట్లోనూ ఇంచుమించు ఒక 10-20 బూడిద గుమ్మడికాయలు ఉండేవి. పూర్వం ఇళ్లలో ఉండేవి, గాజుల్లో ఉండేవి. అది రాను రాను ఏమైందంటే, ఎక్కడో ఇది మనకి పనిచేస్తుంది కాబట్టి ఆ ఇంట్లో ఆగ్నేయంలో ఉండేటువంటి బూడిద గుమ్మడికాయ నెమ్మదిగా అలా బయటకు వచ్చి గుమ్మం దగ్గర ఆగింది. మీ జనరేషన్ వస్తులోకి అది గుమ్మం దగ్గర దిష్టికాయగా పోయింది, ఆగిపోయింది. కానీ దీని ప్రయోజనం గుర్తించిన వాళ్ళు ఇంట్లో నిలవ ఉండే, ఒక్కసారి మీరు గుమ్మడికాయని తీసుకొచ్చి ఇంట్లో గడితే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. అది మీరు ఏమీ చేయక్కర్లే. అంటే దాంట్లో అంత కాస్మిక్ ఎనర్జీ ఉంది, ప్రాణశక్తి ఉంది కాబట్టి అది బ్రతికుంది. ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ శక్తి ఉంటే అది చనిపోతుంది, తనలో ఉన్న శక్తిని కోల్పోతుంది, అది కుళ్ళిపోతుంది. ఓహో, అంటే ఇది ఏదో దిష్టిని లాగుతుంది అని ఆలోచన తీసుకొచ్చి మనకి దిష్టి అవతల వ్యక్తుల నుంచి వస్తుంది, ఇంట్లోంచి బయట నుంచి వచ్చేవాళ్ళు గుమ్మం దగ్గర ఆగుతారు కాబట్టి గుమ్మానికి కడితే ఇది తను తీసేసుకుని మనకి ఇంటికి దిష్టి తగలకుండా చేస్తుంది అనే ఆలోచన పుట్టింది. మరి ఇంత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నదాన్ని మనం నిలవ ఉంచుకోవాలంటే ఏం చెయ్యాలి అని మినపపప్పుని బూడిద గుమ్మడికాయని దంచి, మినపప్పు రుబ్బి దీన్ని దంచి దాంట్లో మిక్స్ చేసి ఎండలో ఆరబెట్టి నిలవ ఉంచుకునేవారు ఆరోగ్య ప్రయోజనాల కోసం. దాన్ని మీకు పప్పుచారులు, చారుల్లో ఇలాంటి వాటిలో వడియాలు, బూడిద గుమ్మడి వడియాలు అని చెప్పేసి అని పెట్టుకునేవారు. బూడిద గుమ్మడి వడియాలు. తర్వాత దీన్నే వేపి పక్కన పెట్టుకుని దాంతో కర్రీ, గుమ్మడికాయలు వడియాల కర్రీ చేసుకుంది. ఇవన్నీ ఆరోగ్య ప్రయోజనాలు. అంటే మనిషికి అరుగుదల వ్యవస్థ అనేది డ్యామేజ్ అయితే గుమ్మడికాయ అద్భుతంగా దాన్ని దారిలో పెట్టడానికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గుర్తించారు కాబట్టి దాన్ని ఎక్కువగా ఇంట్లో వాడడం మొదలు పెట్టారు అప్పట్లో. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏ రోగాలు ఉన్న వాళ్ళు దీన్ని జ్యూస్ లాగా తీసుకోవచ్చు గురించి? గ్యాస్ట్రిక్ సమస్య దగ్గర నుంచి క్యాన్సర్ వరకు, చిన్న సమస్య నుంచి లాస్ట్ ఇంకా డేంజరస్ సమస్య. క్యాన్సర్ అనేది ఒక పెద్ద అది మహమ్మారి. ఇక ఒకసారి వచ్చింది అంటే ఇక మనిషిని తీసుకెళ్ళిపోద్ది అనే భయం ఉంది ఇప్పుడు చాలా మందికి క్యాన్సర్ సమస్యలు. ఎందుకంటే మనం తినకూడని పదార్థాలు తినేస్తూ సిస్టమ్ను పాడు చేసేసుకున్నాం. మన శరీరంలో, ఈ దేహంలో 12 రకాల వ్యవస్థల మీద ఆధారపడి నడుస్తుంది. అందులో ఫస్ట్ వ్యవస్థ డైజెషన్, అరుగుదల. అది అందరికీ కోల్పోయి ఇక కిడ్నీలు పాడైపోతున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్లు, పెప్టిక్ అల్సర్లు, క్యాన్సర్లు, వీటన్నిటికి అద్భుతంగా ఇది ఒక ఆల్కలైన్ ప్రోడక్ట్, హై ఆల్కలైన్ ప్రోడక్ట్. మనం ఈనో లేకపోతే ఇలా తీసుకుంటూ ఉంటారు కదా, దానికన్నా అద్భుతమైనటువంటి శక్తి కలిగింది బూడిద గుమ్మడికాయ. అంటే గురుజీ, ఒక్క వ్యక్తి జ్యూస్ తాగాలి, ఒకటే వ్యక్తికి మార్నింగ్ జ్యూస్ చేసుకోవాలంటే బూడిద గుమ్మడికాయలు ఎంత తీసుకోవాలి? ఇప్పుడు చూసారు కదా, దీంట్లో కనుపులు కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. అంటే ఇది 8 రోజులు వస్తుంది. అంటే 1 వీక్ పనిచేస్తుంది. ఒక బూడిద గుమ్మడికాయ తీసుకుంటే ఒక వ్యక్తి దీన్ని 8 రోజులు వాడుకోవచ్చు. ఆ షేప్ ఏదైతే ఉందో కట్ చేసుకుని ఆ తొనని వాడుకుంటే సరిపోతుంది ఒక మనిషికి. ఓకే, సో ఒక పీస్ అయితే కట్ చేద్దాం. చాలా మందికి అపోహ ఉందమ్మా, నీకు దీని గురించి పెద్దగా తెలియదు అనుకుంటాను. బూడిద గుమ్మడికాయ కట్ చేయకూడదు. మరి నువ్వు కట్ చేస్తున్నావు? కట్ చేయకుండా పగలగొట్టమంటారా గురించి? అంటే చాలా మందికి ఉన్నటువంటిది ఏంటంటే బూడిద గుమ్మడికాయ కట్ చేయకూడదు, కొయ్యకూడదు, అది పుట్టిందే మన కోసం. ఇది అపోహ మాత్రమే. ఎన్నో మిత్స్ ఉంటాయి గురూజీ, అన్నిటినీ ఒకప్పుడు చెప్పారు అని చెప్పి
ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి దానికి మీనింగ్ తెలియకుండానే వాళ్ళు దాన్ని ఎగ్జాంపుల్ గోర్లు కట్ చేయకూడదు అంటారు రాత్రిపూట. అప్పట్లో లైట్లు లేవు, ఇప్పుడు లైట్లు వచ్చాయి. అలాంటివి ఎన్నో ప్రమాదానికి అవకాశం ఉంది, పొరపాటున ఎక్కడైతే తెగుతుంది అనే ఉద్దేశంతో తప్ప కట్ చేయకూడదని కాదు. గుడ్, ఆ మాత్రం అవగాహన ఉండాలమ్మా. ప్రతిదానికి ఒక సందర్భం ఉంటుంది. ఇంత సరిపోతుందా? సరిపోతుందమ్మా. మరి విత్తులు మొత్తం A to Z హోల్. అంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే కేవలం ఆ మధ్యలో ఆ గుజ్జును మాత్రమే వాడేవారు. అది కాదు, గింజలు, తొక్క, దీనికి కూడా తొక్క, ప్రతిదీ తొక్కేనమ్మా. ఇప్పుడు ఇది ఈ లోపల ఉన్న వ్యవస్థని ఇది కాపాడుతుంది. అవునా? ఓకే ఓకే, ఇది లోపల ఉన్న వ్యవస్థని ఇది కాపాడుతుంది. ఇది ఇంకొక వ్యవస్థను పుట్టిస్తుంది. ఇది వ్యర్థం ఎందుకు అవుతుంది అప్పుడు? అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీనివల్ల మన లోపల ఉండే ఆ డైజెస్టివ్ సిస్టమ్ ని కాపాడుతుంది. ఓకే, సో మొత్తం కట్ చేయమంటారా? చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. గురుజీ, బూడిద గుమ్మడికాయ అనగానే ఎందుకులే అన్నట్టుగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు గురుజీ. ఇప్పటి జనరేషన్ లో తెలియకపోవచ్చు. ఇప్పుడు అయితే వాడుకు బాగా పెరిగిందమ్మా. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ పెరిగింది. నాకు చాలా మంది రైతులు బూడిద గుమ్మడికాయలకి మంచి సేల్స్ ఉంది సార్ అని చెప్పారు. ఇదివరకు కేవలం స్టాక్ పెట్టుకుంటే అలా ఉండిపోయేవి, ఇప్పుడు ఎప్పటికప్పుడు అయిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే, దయచేసి నాటు అంటే దేశవాళీ బూడిద గుమ్మడికాయలు పెంచడానికి ప్రయత్నం చేయండి. అవి చాలా ఉపయోగం. గురుజీ, అలాగే ఇప్పుడు ఇది మనము ఎలాగూ అంటే ఎన్నో సంవత్సరాల వరకు ఇంటి ముందే ఉంటుంది. మరి ఇలా నేను కట్ చేసేసి పక్కన పెట్టేస్తే లోపల కుళ్ళిపోవడం అలా ఏం కాదా గురుజీ? అంటే దీన్ని కొంతవరకు ఫ్రిడ్జ్ చేసుకునే అవకాశం ఉందమ్మా, చేసుకోవచ్చు. కొంచెం లాస్ అయితే లాస్ అవుద్ది ఎనర్జీ, కానీ మనం ఈ మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. దీన్ని ఇలా కూడా వాడచ్చు. ఒకలా ఎలా అంటే, ఒక పెద్ద మట్టి కుండలో చుట్టూ తడిపేసి అంటే పేదవాడి ఫ్రిడ్జ్ మట్టి కుండ కాబట్టి దీన్ని మట్టి కుండలో పెట్టుకోవచ్చు. మరి ఎన్ని రకాలు పెట్టుకోవాలంటే అవుతుందా అంటే ఆలోచించండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తప్పలేదు, వేరే దారి లేదు కాబట్టి. గురుజీ, కానీ ఎన్ని ఫ్రిడ్జ్లు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా ఆ కుండ నీళ్ళు కింద మట్టి పెట్టి దానికి ఒక గుడ్డ పెట్టేసి ఆ కుండ నీళ్ళు తాగితే ఫ్రిడ్జ్ నీళ్ళు వేస్ట్ అనిపిస్తుంది. ఫ్రిడ్జ్ అనేది కేవలం ఏదో చల్లదనం కాబట్టి అది రుచి ఇస్తుంది మట్టి కుండ. అది కేవలం మనం విషాన్ని సీసాల్లో బంధించుకొని తీసుకుంటున్నాం, అంతే. విషమే. ఇప్పటి వాళ్ళకి అది విషయం అంటే మా ఇంట్లో అందరి ఇంట్లలో ఉంటాయి, అందరూ విషయాన్ని తీసుకుంటున్నారు. మొహమాటమే లేదు. మంచినీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగుతున్నారంటే మీ జీవితం అయిపోయినట్టే సగం. చాలా ప్రమాదం అమ్మా. కుండ నీళ్ళు ఆరోగ్యాన్ని ఇస్తాయి, అది అందరికీ తెలిసిన విషయం. మరి ఫ్రిడ్జ్ నీళ్ళు ఎందుకు విషం అవుతాయంటే, మీ బాడీ టెంపరేచర్ 98 degrees మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మీరు చల్లటి నీళ్లు తీసుకోవడం వల్ల, -degrees తీసుకోవడం వల్ల 98 డౌన్ అయ్యి మళ్ళీ టెంపరేచర్ పెంచుకుని మీరు చల్లగా తీసుకున్న నీటిని వేడి చేసుకుని డైజెస్ట్ చేసుకోవాలి. మీరు తన భారాన్ని పెంచుతున్నారు, దానివల్ల మీ ఆయుష్ తగ్గిపోతుంది. అంటే మనం మన బాడీకి ఉన్న పని కాకుండా ఎక్స్ట్రా పని ఇస్తున్నారు, దానివల్ల ఆయుష్ తగ్గిపోతుంది. మీకు సడన్గా హార్ట్ అటాక్స్ రావచ్చు, సంథింగ్ ఏదైనా రావడానికి కారణం అవ్వచ్చు. అది ఒక ఫ్రిడ్జ్ మీ హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది, ఆలోచించుకోండి. ఇంకా ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు, ఎందుకు అంతగానో నీళ్ళు తాగుతున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మనకి కుండ నీళ్ళు ఇవ్వడం కానీ, లేదంటే మన దగ్గరకు వచ్చి వాళ్ళు తాగకమ్మా అని చెప్తుంటారు. మన ఇంకా మేమన్నా కనీసం కుండ నీళ్ళు తాగుతామేమో కానీ ఇప్పుడు పుట్టిన నో, ఐ నీడ్ ఫ్రిడ్జ్ వాటర్. ఇంకా వాళ్ళు ఇంగ్లీష్తో ఐ నీడ్ ఫ్రిడ్జ్ వాటర్ అంటూ ఉంటారు. సో చాలా ప్రమాదం అది. మొత్తం ఏమంటారు? ఓకే గురుజీ, దీంట్లో మనం పెరుగు వేసుకోవాలా లేదా వేరేదన్నా వేసుకోవచ్చు ఆల్టర్నేటివ్గా? అంటే ఇప్పుడు ఇది డైజెషన్ సిస్టమ్ సంబంధించింది కాబట్టి చెరుకు రసం వాడచ్చు అమ్మా, బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ దీని తర్వాత అల్లం వేయమంటారా గురుజీ? సో దీనికి కావాల్సిన మొత్తం పదార్థాలు వచ్చేసి బూడిద గుమ్మడికాయ, అల్లం, చెరుకు రసం, మిరియాల పొడి, సైంధవం. ఇక్కడ సైంధవ లవణం వాడం, ఎందుకంటే తేనె చెరుకు రసం వాడుతున్నాం, స్వీట్ ఉంటుంది కాబట్టి ఉప్పు వేస్తే బాగోదు. ఓకే, అందుకని వాడక్కర్లేదు. ఓకే, సో ఇందులో విత్తులున్న అవి కూడా మొత్తం వేసేసుకోవాలి. అల్లం ఎంత వేయమంటారు గురుజీ? ఒక అంగుళం అమ్మ, చిన్నది సరిపోతుంది. ఇంత అల్లం తీసుకోండి. సో మనం ఇప్పుడు పెరుగు వేసుకున్నాము, చెరుకు రసం
దాంట్లో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా సరిపోతుందమ్మా. ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. డైజెషన్ సిస్టమ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మందికి ఆకలి అంటే ఏంటో తెలియదమ్మా, ఇది తాగడం వల్ల అద్భుతమైనటువంటి ఆకలి పుడుతుంది, సో గురూజీ మీరు ఇందాక అన్నట్టు ఆకలిని పుట్టిస్తుంది. పుట్టిస్తుంది అంటే చాలా మంది పిల్లలు కూడా ఆకలికి టాబ్లెట్స్ వేసుకుంటున్నారు గురూజీ. నేను వింటూ ఉన్నాను, టాబ్లెట్ కానీ సిరప్ కానీ తాగుతున్నారు అంటే ఆకలి పుడుతుంది అని చెప్పేసి. ఇది న్యాచురల్, సహజంగా మీ డైజెషన్ సిస్టమ్ని రెడ్యూస్ చేసి మీకు ఆకలి అరుగుదలను పెంచి ఆకలిని పుట్టిస్తుంది. చాలా మంది పిల్లలు భయపడుతూ ఉంటారు, అంటే ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. అంటే ఇది వాళ్ళలో ఒక అద్భుతమైనటువంటి ధైర్యాన్ని పెంచుతుంది. అంటే మానసికంగా కూడా మనిషిని దృఢంగా చేస్తుంది బూడిద గుమ్మడికాయ. అంటే మన భయం కానివ్వండి, మన ఫియర్స్ అంటే మనకి 12 రకాల గుణాలు ఉంటాయి ప్రతి మనిషికి కూడా. అందులో ఈ ఫియర్ అనేది చాలా పెద్దది. ఒక్కొక్కసారి ఆత్మన్యూన్యత భావంతో సూసైడ్ టెండెన్సీ వస్తుంటుంది. ఇది అలాంటి వాళ్ళకు కూడా అద్భుతంగా ధైర్యాన్ని ఇచ్చి బ్రతకాలి, బ్రతుకుదెరు నేర్చుకోవాలి, 10 మందిని బతికించాలనే తత్వాన్ని కూడా పెంచుతుంది. ఓకే. అంటే మనం ఒక వస్తువు మన ఇంట్లో ఉన్నదాన్ని, మన ఇంట్లో ఉన్న ఒక వెజిటేబుల్ని తీసుకొని మనకి ఇన్ని ఉన్నప్పుడు, ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు ఇంకా మనము బయట ఉన్న వాటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని రావడం అయితే చేస్తున్నాం గురూజీ. సో దీనివల్ల ప్లస్ అయితే అన్నీ చెప్పారు గురూజీ. కానీ బూడిద గుమ్మడికాయ మనం ఎంత అనుకున్నప్పటికీ పిల్లలకైతే మనం తాగించాలంటే అదొక పెద్ద యుద్ధం అని అనుకోవాలి, అదొక పెద్ద సాహసం అని అనుకోవాలి. చెయ్యాలమ్మా, తప్పదు. వాళ్ళ భవిష్యత్తును మీరు ఉజ్వలంగా ఊహించుకుంటారు. ఒక కలెక్టర్ కావాలి, లేకపోతే డాక్టర్ కావాలి, ఇంకా ఊహించుకుంటారు. అంత ఊహ మీలో ఉన్నప్పుడు వాళ్ళకి ముందు ఫస్ట్ రూట్, మూలం, బేస్, ఇది అద్భుతంగా మూలాధారాన్ని పనిచేస్తుంది, ఆకలిని పుట్టిస్తుంది, అరుగుదలను పెంచుతుంది. సడన్గా ఎప్పుడు ఏమవుతుందో అని భయపడే తల్లులందరికీ కూడా ఇది అద్భుతమైనటువంటి వరం బూడిద గుమ్మడికాయ. మన గ్యాస్ట్రిక్ ట్రబుల్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దీన్ని తీసుకోవడానికి వెనకాడనక్కర్లేదు. మీ ఆరోగ్యం మీ వంట దగ్గరనే ఉంది, మీ వంటశాలలోనే ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం. సో చూశారు కదా, ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.